హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియా ఆ దాసును ఇశ్రాయేలుకు క్షేమం కలుగజేయవచ్చునని విని బహుగా దుఃఖపడింది. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రి నేను నాతో కూడా కొందరు లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నాకు దేవుని గురించిన ఆలోచనలు నేను ఎవరితోనైనా చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశుత్వతో మరి ఏ పశువు నా యొక్క ఉండలేదు. ప్రార్థన చేస్తాను. మా పరలోకముకి పరిశుద్ధుడైన మా దేవా, సర్వోన్నతుడైన మా పరలోకపు ఆమేన్. ఆమేన్. కాబట్టి వారి వచ్చిన హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియా అను దాసును ఇశ్రాయేలుకు క్షేమం కలుగజేయవలెను వచ్చినని విని బహుగా దుఃఖపడింది. 19లో ఇంకొకరుంటాడు. ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు, 19లో ఒకరు కనపడతారు. అయితే హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన దాసులకు టోబియా అనువాడును అరబీయుడైన గెస్టను ఆ మాట విన్నప్పుడు మమ్మల్ని హేళన చేసి మా పని ధృవీకరించి మీరు చేయి పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయరా అని చెప్పింది. అంటే వారి యొక్క మాటలు ఏ ప్రకారం గమనించండి. దేవుని పని చేయడానికి కొరకు అంతగా బాధపడ్డారు, ఏడ్చినారు. కొంత కట్టబడ్డది, ఎదురకాలంలో కొంత కట్టబడ్డది, ఆ తర్వాత నిజమే కాలంలో కొంత కట్టబడుతుంది. దేవుని యొక్క కార్యం జరగడానికి వస్తే వాళ్ళు ఏమంటారు, ఇశ్రాయేలుకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడింది. అంటే ఎవరికి క్షేమంగా ఉండకూడదు, దేవుని ప్రజలు క్షేమంగా ఉండకూడదు, దేవుని ప్రజలకు కావలసినటువంటి సదుపాయాలు ఉండకూడదు. ఒకవేళ ఉండిన బాధేది కనుక వారు ఏం చేయాలి, ఎందుకంటే క్షేమం కలిగజేయు ఒకడు వచ్చినని బహుగా దుఃఖపడి వారి కుటుంబంతో, ఎందుకంటే దేవుడి ప్రజలు మంచిగా ఉండరు అని వారి ఆశ. కాబట్టి మరి ఏమిటి అంటే సన్బల్లటు అంటే రహస్యమైనటువంటి ముందు, సన్బల్లటు అంటే రహస్యమైన ముందు. కంటి బాగా ఉండడం కానీ అది కూర్చుకుని దాని అర్థం కాదు, రహస్యంగా ఉంటారు వీళ్ళందరూ. అయితే దేవుని పిల్లలబడినటువంటి వారు కూడా ఉన్నారు. మీ గ్రంథంలో ఇతడు మాత్రం అన్నుడు. మీ గ్రంథంలో చూడండి, మీక 7వ అధ్యాయము 4. వారిలో మంచివారు ముళ్ళ చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచె కంటే ముళ్ళుగా ఉంటారు. మరి రెండవదిలో భక్తుడు దేశంలో లేకపోయింది, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. ఒకవేళ ఉంటే ఎట్లా ఉన్నారట, యథార్థవంతులు ఎట్లున్నారంట, ముందు యథార్థవంతులు ఒక్కడును లేడు. వారిలో మంచివారు ముందటటువంటి వారు
అంటే మంచి వారు ముళ్ళ చెట్ల వంటి వారు. వాళ్ళు యథార్థవంతులు ముళ్ళ కంచె ముళ్ళ కంచె కంటే ముండుగా ఉండే కబరు ముళ్ళ కంచె కంటే కబరు ముందుగా ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి వారు మరి ఈ ప్రకారంగా ముళ్ళుగా ఉన్నారంట. అయితే ముళ్ళు పుచ్చుకుంటే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. కనుక దేవుని బిడ్డమైనటువంటి మనం ఇతరులకు ఎవరిని కూడా మనం నొప్పించినటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. ఎప్పటికి చూసినా ఇతరుల క్షేమం కోరుకోవాలి కొరకే చూసేది మంచిది. అది క్రైస్తవుని యొక్క లక్షణం, క్రైస్తవుని లక్షణం. కనుక మన పనులను చూసి గుర్తుపట్టాలంట. వారు అంత్యక్రియలో యేసు ప్రభువును నమ్ముకుంటే కొద్ది రోజులు దాకా సేవ చేస్తే అన్యులు వారి పేరు పెట్టినారు. వీరు క్రైస్తవులని పేరు పెట్టినారు, అన్యులు పెట్టిన పేరు. కనుక వారి యొక్క లక్షణాలు చూసి క్రైస్తవులకు పేరు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అంటే జీవితాన్ని బట్టి వ్యక్తికి పేరు పెడతాం. మనకు తెలుసు, జీవితాన్ని బట్టి వ్యక్తులకు పేరు పెడతారు. కొంత బాగలేకపోతే ఏమనుకుంటాం, కొంచెం బ్రదర్కి ఇవన్నీ కొంచెం స్కూల్ అంతా టైప్ చేయనట్టుగా లూజ్ ఉన్నట్టుగా, ఈ బ్రదర్ కొంచెం తొందరగా ఉన్నట్టుగా అంటే గమనిస్తున్నాం. అయితే క్రైస్తవుడని గమనించడానికి తక్కువ టైం, ఎక్కువ టైం క్రైస్తవుడని గమనించడానికి ఎక్కువ టైం. ఎందుకు విలాప వాక్యంలో 2:4 కాదు 4:7 ఇక్కడ అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలుపైనది, వారిని వీధుల్లో చూసేటువంటి వారు గుర్తుపట్టరు. ఆదివారం చూస్తే గుళ్ళే ఉంటారు, సోమవారం నుంచి బయట ఉంటారు. అక్కడ భాష వేరే ఉంది, ఇక్కడ భాష వేరే ఉంది, ఎవరు కానీ అనుమానం వస్తుందంట. ఎందుకంటే బొగ్గు కంటే నల్లగా ఉన్నాయి మాటలు కానీ లక్షణాలు కానీ. గుళ్ళెకి వస్తే ఎత్తువారంటే ఎత్తువారు వారు పాల కంటే తెల్లని వారు పగడముల కంటే వారి దేహానికి నీలమణి. అట్టి వారి ఆకారం పాల కంటే తెల్లనివాడు, పగడముల కంటే తెల్లవాడు. అలాంటి వారి ఆకారం బొగ్గు కంటే నల్లగా కావడానికి కారణం ఏంటి? మొదటి అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు? వాక్యంలో మొదటి అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు? ఎవరు రారు కనుక 6వ వచనం ఏమన్నాడు? సియోను కుమారి సౌందర్యం తొలగిపోయింది. దేవుడి బిడ్డల యొక్క సౌందర్యము, దేవుడే మన సౌందర్యం. అందరి సందాలు ఎన్నున్నా, అందలపై ఉన్నా, సుందరుడు ప్రభు లేకపోతే అందమంతా వట్టిదే సున్నా అని ఒక పాట ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా ఎన్ని సున్నలు పెట్టినా సున్నానే. ఆ సున్న ప్రక్కన గీత పెడితేనే విలువ, ఆ గీతనే ఆయన. కనుక ఎన్నైనా ఉండొచ్చు, కానీ యేసు లేకపోతే కష్టం. కనుక అట్టివారి ఆకారము వారు సౌందర్యము బట్టి అట్టివారి ఆకారము బొగ్గు కంటే నల్ల కావడానికి కారణం ఏంటంట? వచ్చిన వినరు. ఒకవేళ విన్నా పట్టించుకో. శాస్త్రుడు పరిశీలకు శాస్త్రం అంతా తెలుసు, పరిశీలకు శాస్త్రం అంతా తెలుసు. యెరూషలేమునకు యూదా బేత్లెహేమునకు 5 మైళ్ళ ప్రయాణం. గమనించాలి,
యూదా బేత్లెహేమునకు యెరూషలేమునకు 5 మైళ్ళ ప్రయాణం. 5 మైళ్ళు. 5 మైళ్ళలో యేసు ప్రభువు వారు పుడితే తూర్పు నుండి జ్ఞానులు కొన్ని రోజుల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. 5 మైళ్ళ ప్రయాణంలో 5 మైళ్ళ ఎడమ ఉన్నటువంటి ఊరిలో యేసు ప్రభువు పుడితే యూదా బేత్లెహేములో యేసు ప్రభు పుట్టినాడని శాస్త్రం వాళ్ళు తెలుసుకున్నాక చెప్పారు. తూర్పు నుండి చేసిన వారి జ్ఞానులు వస్తే వారు దారి తప్పి తప్పు మార్గంలో యెరూషలేముకు వచ్చినారు. యూదా రాజులు ఎక్కడ పుట్టినారని చెప్తే ఈ శాస్త్రం చెప్పిందంట. శాస్త్రం చెప్పింది, పుట్టింది తెలుసు కానీ చూసేది మాత్రం ఏంటి? యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టింది మనకు తెలుసు కానీ పోయి చూసి వస్తామనేది లేదు. కనుక తెలుసు వాళ్ళకి అది లేదు కనుక కప్ప, నేను ఒకసారి చెప్పిన కప్ప ఆ కిరకాల ఆ తామర మీద ఆకుల మీద ఉంటుంది కానీ తామర ఆకుల ప్రక్కన ఉన్నటువంటి మాధుర్యం కప్పకు తెలియదు. ఆ మాధుర్యము ఆ పువ్వులో ఉన్నటువంటి మాధుర్యము తుమ్మెదకు మాత్రమే తెలుసు. ఆ తుమ్మెద లాంటి వారే జ్ఞానులు ఎక్కడి నుంచో దూరదర్శనం వచ్చి యేసు ప్రభువును చూడడానికి వచ్చిన 5 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి శాస్త్రులు వారు చూడలేదు. వాళ్ళు తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా వస్తారు, రావటం కష్టం. వస్తే వినం, ఒకవేళ వింటే పట్టించుకోము. అంటే వాళ్ళకి శాస్త్రం తెలుసు కానీ ప్రభు గురించి పట్టించుకోరు. ప్రియమైనటువంటి వాళ్ళగా మరి అలాంటి వారు ఉన్న ఒకటి ఓడిపోయిన ఒకటిగా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా అందుకొలకి ఆ ప్రకారంగా వారున్నారు కనుక మరి సన్బల్లట్టు మన రహస్యమైనటువంటి ముళ్ళు ఏ జాతికి సంబంధించిన వాళ్ళు చెప్పండి, బయట చూడగా చెప్పండి. ముళ్ళ వంటి శ్రమలకు సరే పది చదవండి. నోట్ల మాట పురోనీయుడైన అదంతా అవసరం లేదు, అదంతా తర్వాత రండి. పురోనీయుడైన కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనం చదివేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తేనే బాగుంటుంది. మిమ్మల్ని మళ్ళీ అడిగేది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది మనసులో పడిపోతే అది దానికి చాలా ఉండదు, అంతే తప్ప ఇంకేమి. కనుక మనసులో పడిపోతే అది ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. కనుక ఎవరెక్కను పురోనీయుడు పూర్వీయుడైన సన్బల్లట్టును సరే అప్పుడు అర్థమైంది. కాబట్టి రహస్యమైనటువంటి ముళ్ళు టోబియా అనగా యెహోవా మంచివాడు, ఆయన పేరు యెహోవా మంచివాడు లేదా దయగలవాడు. టోబియా కనుక యెహోవా మంచివాడు. కానీ వాళ్ళతో కలిసి దుఃఖపడతారు. తర్వాత 19లో ఉన్నాడు గెస్యం, వాడు ఎలాంటి వాడంటే గాలివాన, రహస్యమైన ముందు యెహోవా మంచివాడు, వీడు గాలివాన. సంబల్లటు అంటే రహస్యమైన ముళ్ళు.
మంచివాడు లేదా దయగలవాడు. కనుక వాడు అమూల్యుడే, వీడు అమూల్యుడే. అమూల్యుడు మోయాబీయుడు ఎవరు? చిన్నప్పుడు అడిగేవాళ్ళు నీళ్ళు ఎట్లు ఉంటాయండి, నీళ్ళు ఎట్లు ఉంటాయని అడిగేవాళ్ళు. మీరు చెప్పండి, నీళ్ళు ఎట్లు ఉంటాయి? నీళ్ళు ఎట్లు ఉంటాయి కదా, మీరేమంటారు? నీళ్ళు ఎట్లు ఉంటాయి అని ప్రశ్న వేసేవాళ్ళు. కట్టగట్ట ఉండేది గోలు చెప్పేవాళ్ళు. కనుక ఆ నీళ్ళు ఎట్లు ఉంటాయంటే పారిపోకుండా కట్టగట్టి ఉంటాయి అన్నట్టుగా చెప్తారు. కాబట్టి తగినటువంటి వాళ్ళగా మరి దేశం అంటే గాలివాడ. వీరు ముగ్గురు దేవుని బిడ్డలకు నష్టం కలిగజేసేటువంటి వారు. వీరు అసూయపడు, ఓర్చుకోలేరు. ఒకరిని చూసి మంచిగా ఉంటే ఓర్చుకోలేరు. చూడండి, మనకు కనబడతారు యోసేపు పండుగలు రండి. ఆదికాండం 37 4వ వచనంలో పగబెట్టినారు, 5వ వచనంలో మరి పగబెట్టినారు, 8వ వచనంలో మరింత పగబెట్టినారు. అతని సహోదరుడు తమ తండ్రి అతన్ని అందరికంటే ప్రేమించున్నాడు అని తెలుసా? పగబట్టి అతని మీద పగబెట్టి అని అంటారు. తర్వాత 5 యోసేపు ఒక కల కని తన సహోదరులతో తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబెట్టినారంట. 8 అదేమనగా అందుకు అతని సహోదరుడు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలుగవా, మా మీద నీవు అధికారమై అవును అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటను బట్టి అతని మీద మరింత పగబెట్టినారంట. తర్వాత 16-17 నుండి చూస్తే అతను చంపడానికి ప్లాన్ వేసినాడు. 49వ అధ్యాయంలో చూస్తే భయపడుతున్నాడు. అప్పుడే మన తమ్ముని కష్టపెట్టినాము, ఇప్పుడు మన నాన్నగారు చనిపోయినాడు, నాన్నగారు లేని టైంలో మనం ఏమంటాడు, మనం ఏం చేస్తాడో భయపడుతున్నాడు. అందుకొరకే యోసేపు అన్నాడు, మీరు ఎందుకంటే భయపడుతున్నారు? నేను దేవుని స్థానంలో ఉన్నాను అంటే దేవుని స్థానంలో ఉన్నటువంటి వారు ఇతరులకి నష్టం చేయరు. కాబట్టి ఏమినటువంటి వాళ్ళ వీరు అసూయపరులు అంటారు. వీరు అసూయపరులు, ఓర్చుకోలేదు. యోగ గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు? 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు? అసూయ వల్ల కర్మడు. మీరు గ్రంథం తెరిస్తే నాకు 2 అర్థాలైంది. ఒకటేమో నిర్లక్ష్యం అనిపిస్తుంది, రెండేమో అలవాటు లేక అనిపిస్తుంది. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరంట. ఒక 2 స్నేహితులు ఉన్నారంట. వినండి, నా వైపు 2 స్నేహితులు ఉన్నారంట. అయితే ఇల్లు ఎదురెదురుగా ఉన్నాయంట. వినండి, ఇల్లు ఎదురెదురుగా ఉన్నాయంట. ఇతరుకు 10 ఉందంట, అతనుకో 10 ఉందంట. ఇతని 10 పాలు సరిగ్గా ఇవ్వదంట, ఎదురుగా ఉన్నటువంటి వారి 10 చాలా పాలిస్తాడంట. ప్రతిరోజు చూస్తున్నాడు, వీటికి పిండుకుంటే తీకి రాదు, వాళ్ళకు సరిపోగా అమ్మగారి కొరకు ఉంటాయి, చాలా పాలు ఇస్తాయంట. అయితే ఇతనికి ఏమనిపించింది, ఆ 10ను తీసుకొని నా దగ్గర
కట్టేసుకుంటే బాగుంటుంది అనుకుంటాడు. అనుకొని మళ్ళీ ఏమనుకుంటాడంట, కట్టేసుకున్నా మళ్ళీ తెలవాలి ఆ? తెలుస్తుంది కదా, ఇంట కట్టేసుకుంటే ఎక్కడ కట్టేసుకుంటే ఆ గేదె వద్దో అర్థమైపోతుంది. కాబట్టి అది కూడా బాగలేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు కుడిదలో మందు పెట్టి చంపాలనుకుంటారు. కుడిదలో మందు పెట్టి చంపాలనుకుంటే సరే, వీని ఆయాసం అంతా ఎదట ఉన్నటువంటి వ్యక్తికి అర్థమవుతుందంట. నాకేదో పాలిస్తలేదని వాడు కోరుకోవట్లేదు. ఇదంతా ఎందుకు, నా బిడ్డ మంది కట్టేస్తే వాళ్ళ దగ్గర కట్టేస్తే అయిపోతుంది, తెల్లవారు చెప్పుకోవచ్చు అని ఆ రాత్రి గేద తీసుకుపోయి వానికి మొదలు కట్టేసిందంట. వానికి మొదలున్న గేద తీసుకుని ఆయన ముందుగా కట్టేసినాడు. వీరికి ఏమనిపించింది, ఆ గేద తీసుకుపెట్టి కుదురు వచ్చేది ఎక్కుతారు. అదే రాత్రి పోయిందంట కుడిదలో కలిపి కనుక అవి తాగి చచ్చిపోయింది. చచ్చింది ఎవరికి అసూయ ఉన్నదో కనుక తెల్లవారి అతడే మాట్లాడినట్టు, ఏమంటే నా గేద మీద నీకు బాధ ఉంది కదా, నేను గమనిస్తున్నాను. మనం ఇద్దరం కలుసుకుంటే కనుక నాకు నా మీద ఎంత బాధ ఉండకూడదు అని రాత్రి తీసుకొచ్చి నేను కట్టేసినాను. తెల్లవారు ఎక్కువలే, ముందు పాలు పెట్టుకుంటే ఎక్కువలే అని అనుకున్నాను. కానీ మరి మీరే చేసిందని అంటే 10 నోట్లు మాట రాలేదు. కాబట్టి అసూయ, ద్వేషము, కోపము, ఈర్ష్య ఇవన్నీ ఆమాను మొత్తకేసి చంపాలనుకున్నాడు. కానీ ఆమానే చనిపోయినాడు. ఎవరు తోడుకున్న రోజులు వారే పడిపోతారు. కనుకనే మనము దేవుడు బిడ్డము కాబట్టి సన్మల్లకు ఇంకోడు ఇంకోడు కనుక వారి దగ్గర ఉన్నటువంటి గుర్తులు దేవుడి బిడ్డల దగ్గర ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? మొదటి పేతురు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 త్వరగా చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచున్న ఎడల, ప్రభు దయాళుడని మీరు రుచి చూచున్న ఎడల, సమస్తమైన దుష్టత్వమును, ఒకటి దుష్టత్వము, సమస్తమైన కపటమును, ఒకటి సమస్తమైన కపటం అంటే ఎన్ని రకాల కపటం ఉంటుంది? కపటము, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కనుక చెప్పండి, ఎవరు మానేది? బ్రదర్స్ ఏర్పడతారు. ప్రభును అనుమానం చెప్తున్నారు. కనుక దేవుణ్ణి రుచి చూసినటువంటి వారు మాత్రమే మారుకుంటారు. కాబట్టి తెగినటువంటి దేవుడు పిల్లరా, ఈ ముగ్గురు వారి దగ్గర ఏమేమి ముగ్గురు చూస్తాను. రండి, ఇప్పుడు ముగ్గురు కలిసి 10వ వచనంలో వారు ఏడుస్తూ ఉన్నారు. 2వ అధ్యాయం 19వ వచనం. అయితే విరోణీయుడైన సన్మలుడు కాబట్టి అయితే హోరోనీయుడైన సన్మల్లకును అమోనీయుడైన దాసులకు టోబియా అనువాడును అరబీయుడైన దేశమును ఆ మాట విన్నప్పుడు మనము త్యాగం చేసి మా పని తృణీకరించి మీరు చేయని పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు. కనుక వారు చేసే పనులకు మీరు మాట్లాడే మాటలు ఎంత భిన్నంగా ఉన్నదంటే కనుక అవి యథార్థంగా కట్టులో వచ్చేటువంటి మాటలు కాదు. కసితో కూడినటువంటి మాట, ఈర్ష్యతో కూడినటువంటి మాట. కనుక 4వ అధ్యాయంలో 17వ వచనం లేదా 15-16 వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని
వ్యక్తము చేసిన నీవు మా శత్రువుల సమాచారం వినగా మాలో ప్రతివాడు తన పనికి అంటే వారు చేసేటువంటి ఆలోచనలన్నీ మీరు తెలుస్తారు. 16 అయితే అప్పటి నుండి నా పనివారు సగం మంది పనిచేస్తూ వచ్చి సగం మంది ఈటెలు బట్టలను ఇంతను కవచనలను ధరించిన వారే వచ్చినాయి. అధికారులు ఊరిలో ఆయన వారి వెనుక నిలిచి గోడ కట్టువారు బరువులు మోయేవారు బరువులు ఎట్టువారు ఒక్కొక్కడు ఒక చేతితో పని కాబట్టి ఈ ప్రకారంగా చూస్తా ఉన్నాం. 6వ అధ్యాయము మన్నించండి 4వ అధ్యాయంలో 3వ వచనం 4వ అధ్యాయంలో 3వ వచనం మరియు అమ్మోనీయులైన మీకు మాట చెప్తారు. మనము వెంట 100 క్రమాలు ఉన్నాయి. 100 క్రమాలకు ఉంచబట్టి తెలుసా? ఉంచడానికి తెలుసా? ఉంచడానికి తెలుసా? పాతకాలము ప్రాంతీయ భాషలే కానీ సరే 8 పిల్లలు 100 మందికి 100 ఎనిమిదిలు అంటే ఎన్ని గంటలు అవుతాయి తెలియదు కానీ అయితే 100 మందికి 100 గుమ్మడికాయ ఒక గుమ్మడికాయ వంట చేసినారు. 8 కిలోల బియ్యం వండినారు. ఎంత వస్తుంది? 100 మందికి ఇంత వస్తుందా? అది పెట్టినారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 8 కిలోలు వండినారు. మళ్ళీ గుమ్మడికాయ వండినారు. మళ్ళీ పెట్టినారు. అట్లా వరుస పెడితే మనిషికి 8 కిలోలు అయిపోయింది. కానీ ఎవరికి ఆకలి తీయలేదు. ఎందుకు? ఒక ముద్ద తిని మళ్ళీ అది వండి చేసేసరికి అది అయిపోయింది. మళ్ళీ 8 కిలోలు పెట్టి ఒక గుమ్మడికాయ వేసేసరికి మళ్ళీ అది అయిపోయింది. అట్లా త్వరగా చదివితే మనం చెప్పబోయేది మనకు అర్థమవుతుంది. వినటంలోకి అర్థమవుతుంది, బాగుంటుంది. ఆ 8 కిలోలు పెట్టి గుమ్మడికాయ వండి మళ్ళీ వడ్డించి వండడానికి వండినంత మనం చదువుకుంటే ముందు చెప్పిన దాన్ని మర్చిపోతాం. మళ్ళీ తర్వాత అనేది మీరు చెప్పలేదు. కాబట్టి తర్వాత ఏమంటాడు? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో చదవాలంట, వినాలంట, గ్రహించాలంట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా 8వ వచనం చదవండి. 7:8 సన్నులకు ఓపియాయను అర్థమైనా కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా మీరు చదివినటువంటి వచనాలలో వారు ఏ వచనంలో ఏ పనులు చేస్తున్నారో వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధులు మనం చదువుకున్నాం. కనుక దేవుని పిల్లలైనటువంటి మనకు అలాంటి బుద్ధులు కలిగినటువంటి వారే మనకు విరోధంగా కోపపడతారు. 6వ అధ్యాయం 2వ వచనం సన్నువలకును గెసెమును నాకు ఏదో హాని చేయడం ఆలోచించి ఓనో మైదానమున్న గ్రామంలో ఒక దాని దగ్గర మనం కలుసుకుందాం రండి. కనుక నెహెమ్యాకు వార్త పంపుతున్నాడు. పలానా దగ్గర మనం కలుసుకుందామని. పలానా దగ్గర కలుసుకుందామని ప్రేమ లేదు కాదు, అతని ఖాళీ జరుగుతాడు. నెహెమ్యాను ఖాళీ జరుగుతాయి ఆ ప్రకారం చేస్తున్నాడు. చదవండి 12వ వచనం. అప్పుడు దేవుడు అతని పంపలేదని టోబియాను సన్వలకును అతనికి లంచం ఇచ్చినందున కనుక
మరి దేవుడు పంపలేదు, వాడు మోసయుక్తంగా వస్తున్నాడని ఈ భక్తునికి తెలిసిపోయింది. ఈ భక్తునికి తెలిసిపోయింది. చూడండి, అదే 6వ అధ్యాయంలో 17 వచనం. 6వ అధ్యాయంలో 17 వచనం. ఆ దినములలో ఆ, యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచు వచ్చెను. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. అతడు ఆరాహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. చూసినా ఇక్కడ తేడా కనపడతా ఉంటుంది. వారికి వీరికి సంబంధం ఉండకూడదు, వారికి సంబంధాలు కల్పించుకున్నారు. ఆ సంబంధం కల్పించుకుంటే తర్వాత దేవుడితో ఎంత నష్టమైంది, దేవుడి సేవ మీద ఎంత నష్టమైంది, తర్వాత బాధ్యతలు మనం చూస్తాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మళ్ళీ చదవండి 18-19. అతడు అరబు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఎవరు? ఆ దినంలో యూదుల ప్రధానులు టోబియాకు మాటి మాటికి పత్రికలను పంపుతూ వచ్చి. ఎవరు పంపింది? పత్రికలు పంపింది ఎవరు? యూదుల ప్రధానుడు. అమ్మా బ్రదర్స్ కూడా చెప్పట్లేదు. సరే, ఆ జన్మలో యూదుల ప్రధానులు. యూదులంటే ఎవరు అయ్యా? యూదులంటే ఎవరు? యూదులంటే దేవుని ప్రజలు కదా. టోబియా ఎవరు? కనుక అన్యులు కనుక వారికి మాటి మాటికి పత్రికలు పంపిస్తున్నారు. 18. అతడు అరబు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇది కాక యెహోవాను తన కుమారుడు బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహం చేసుకుని ఉండేది. కనుక యూదులలో అనేకులు అతని పక్షమున ప్రమాణం చేసినాడు. 19. ఇప్పుడు మీకు మాట చెప్తాను. మీరు వారితో మీకు సంబంధం కలిగించుకున్నారు. కలిగించుకున్న కారణాన ఏమైందంటే, చూడండి, తర్వాత మనం చదువుకున్నాము ఆ భాగం వచ్చినప్పుడు. చూడండి, 11వ అధ్యాయం 4 చదవండి. ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకులకు ఎల్యాషీబు, గమనించండి, టోబియాతో బంధుత్వం కలగజేసుకొని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, ఇందరిలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షరసమును లేవీలకును, గాయకులకును, ద్వారపాలకులను ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమందు అతనికి ఒక గొప్ప గదిని సిద్ధం చేసి ఉండేది. ఇక్కడ గమనించండి, తర్వాత 6వ వచనంలో వాడిని ఈ గదిలో ఉంచినారు. ఆ గదిలో దేవుడి భాగం తీసుకొస్తే ఆ భాగాలు ఆ గదిలో ఉంటాయట. ఆ గదిలో ఉన్న కారణాన దేవుడి సేవకులు సంస్కృతిని అతిథి ప్రభుత్వాలు సేవ చేస్తారు. అయితే వాడిచ్చిన కారణాన ఏమైందంట? 6వ వచనం. ఆ సమయంలో అంటే ఆ టైంలో నెహెమ్యా లేడు.
ఉండలేదు. ఎందుకనగా నేను బబులోను దేశంలో రాజైన హంతకశస్త్ర 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములు అయిన తర్వాత రాజును సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరంలో తోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన క్రీడంతో తెలుసుకొని 8 బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రం చేయులని ఆజ్ఞాపింపగా వారు అలాగ చేసింది. 9 పిమ్మట మందిరపు పాత్రలు, నైవేద్యము, పదార్థములను, సాంబ్రాణి నేను అక్కడికి మరలా తెప్పించింది. మరియు లేవీయులకు రావాల్సిన పాలు వారికి అందకపోవుట చేత సేవ చేయు యాజకులు, గాయకులు తమ పొలములకు పారిపోయారు. అంటే వాటితో సంబంధం కలిగించు అన్యులతోని దేవుని బిడ్డలతో సంబంధం కలిగించుకున్న కారణాన వారికి ఈ గది ఇచ్చినారు. ఈ గది ఉండాలి, దేవుని బిడ్డలు తీసుకొచ్చిన సొమ్ము ఉండాలి. ఈ సొమ్ముతో సేవకులు పోషించబడాలి. వాడు ఎప్పుడైతే వారికి స్థలం ఏర్పాటు చేసిందో రాబడంతా ఆగిపోతే సేవ చేసేటువంటి వారు ఏమైపోయినారు? అక్కడక్కడ వాళ్ళ పనులకు వెళ్ళిపోయినారు కింది లేక. కనుక ఆ సన్వల్లకు టోబియా అలాంటి గుణాలు దేవునికి ఇచ్చేటువంటి మన గదిలో ఉంటే మనం ఇతరులకు పెట్టడానికి ఇష్టం ఉండదు. ఒకవేళ ఇష్టమున్నా కష్టపడతారు. అందుకొరకు మరి అది మంచిది కాదు. దేవుడికి ఇచ్చేది మంచిది. శుద్ధాల దావిది గారు నేను సిరిసిల్ల అవతల ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి మేము వెళ్ళాం. ఆయన చౌరస్సులో ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. పిల్లలు నమ్ముకోలేదు, అతడు కూడా నమ్ముకున్నాడు. వెళ్ళిన తర్వాత అతన్ని చూసి ఆ కాలంలో ఆయనకు ఒక 200 రూపాయలు ఏదైనా పంట కొనుక్కోమని ఇస్తుంటే నేను అడ్డుపడి ఆయన పడకలో ఉన్నాడు. కొడుకులు త్రాగుబోతులు. వాళ్ళు ఇంటి దగ్గరికి తీసుకొని మంచి శుభ్రంగా తాగుతాడు. మిర్చిన ఫలం ఏంటి? మిర్చిన సొమ్ము ఎవరికి ఉపయోగపడుతుంది? తాగుబోతులకు ఉపయోగపడుతుంది అని నేను అడ్డగించిన. ఎందుకు? అటువంటి అయితే నేను తీసుకుంటూ బాగుండాలి అని అనుకుంటున్న మాట వినకూడదనే దావీదు గారు ఇచ్చేసాడు. నేను దానంతా నేను ఇదేనైతే ఇచ్చేటోళ్ళకు అడ్డపట్టి నాకేం మిగిలింది? బాధ తప్ప అయితే మిగిలేదు. దానింత పోతూ బాధ ఎక్కువైంది. ఈ బాధ తీర్చాలంటే ఇవ్వవలసిన దానికంటే రెట్టింపులు ఇస్తేనే నా బాధ పోతుంది. తప్పకుండా పోవాలి. 200-400 రూపాయలు ఇచ్చి నా బాధ తీసుకోవాలనుకున్నాను. ఈరోజు చనిపోయి యథార్థంగా చెప్తాను, నా బాధ, నా ఏడుపు ఇంతంత కాదు. ఎంత పాపం ఒడిగట్టుకుంటే నేను ఇదనైతే చిత్తటోళ్ళకు అడ్డుపడితే అని ఏడుస్తా ఉంటే దేవుడు ఒక మాట గుర్తు చేశాడు. రండి తిమోతి పత్రిక 1 తిమోతి 1వ అధ్యాయము 12-13 కలిసి చదువుతాను. పూర్వం మూషకుడును హింసకుడును హానికరుడని నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన నా ప్రభువైన క్రీస్తు యేసు కృతజ్ఞుడైన ఇక్కడ నుండి ఈ మాట నాకు తగిలింది. తెలియక అవిశ్వాసం వల్ల చేసింది కనుక కనికరింపబడినాడు. ఆ మాట తెలిసిన తర్వాత నన్ను క్షమించయ్యని, నా బాధ నీకు అర్థమైందని ఆ మాటతో ధైర్యం తెచ్చుకున్నాను. కాబట్టి వాడికి కథ ఏర్పాటు చేసిన కారణం రావాల్సినటువంటి ఆదాయం తాగిపోయింది.
ఎందుకు? వాడెవడు యూదులకు శత్రువు. అమ్మా శత్రువు. ఇప్పుడు సన్బల్లట్ కానీ అరబీలు కానీ యశువు కానీ వాళ్ళు ముగ్గురు శత్రువు. మీరు ఆగండి ప్రదర్శన చెప్పండి. దేవుని ప్రజలకు దుఃఖం కలిగించు. సన్బల్లట్టు టోబియా ఎవరు పిల్లలు? అయ్యా దేవునికి శత్రువు. ఆ? దేవుని ప్రజలకు శత్రువు. అర్థం కాలేదు. దేవుని ప్రజలకు శత్రువు. నెహెమ్యా కానీ కాదు కాదు, ఎవరు సంతానం? అమ్మోని ఆ? అరోని. మీరు చెప్తారనే ఆలోచన. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణంలో కాలు చేస్తానని దేవుడు చెప్పాడు. చేస్తారంటే వారు వచ్చినారు. ఆ పట్టణం వీళ్ళు అబ్రహాం ప్రార్థన బట్టి సొదొమ గొమొర్రా పట్టణం నుంచి వాళ్ళు విడిపించారు. అదే రాత్రి దానికి మరి అగ్నివర్షం వచ్చి అంత పాడైపోయింది. వారు దాటిన తర్వాత ఆ ఊరు వదిలిపెట్టిన తర్వాత ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో నేర్చుకున్నటువంటి వృద్ధులు బిడ్డలకు వచ్చి తల్లికి ద్రాక్షరసం తాగించి పెద్దది మనకు సంతానం కావాలి, మన కోరిక నెరవేర్చాలని తల్లితో తప్పు చేసిన కారణాన పెద్దోడు పుట్టాడు. చదవండి ఆది కారణం 19వ అధ్యాయం. ఈ 37 వారిలో పెద్దది 36 అలాగన లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులై వారిలో పెద్దది కుమార్తె కని వానికి మోయాబు అని పేరు పెట్టారు. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా గమనించండి 38 చిన్నదానికి కూడా కుమారుని కని వానికి బెన్యమీను అని పేరు పెట్టారు. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడు. వారిద్దరూ లోతు పిల్లలు కనుక మరి గెసము అనగా వాడు గెసము అరబీయుడు కనుక ప్రియమైనటువంటి వాళ్ళ ఈ టోబియాకు గది ఏర్పాటు చేసిన కారణాన రావాల్సినవన్నీ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? టోబియా ఎవరు? దేవుని బిడ్డకి ఏమైపోయాడు? శత్రువు. దేవుని బిడ్డలు దేవునితో పనిచేయడానికి కొరకు వస్తే వారు ఓర్చుకోలేకపోతున్నారు. అట్లాంటి వారికి దేవుని సేవకులు తిరిగి బ్రతికి సేవ చేసేటువంటి దాంట్లో గది ఏర్పాటు చేస్తే రాబడంతా ఆగిపోయింది. రాబడి ఆగిపోతే సేవకుడు తిరిగి సేవ చేసుకోవాల్సినటువంటి వారు ఏమి లేక పొలాలను పోయినారంట. కాబట్టి దిగినటువంటి వాళ్ళ అది తర్వాత మనం చూస్తాం. అంటే వాళ్ళ వృద్ధులు అలాంటి కనుక అలాంటి వారు ఇప్పుడు చదవండి నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. వారు నా యొక్క అతని గుణాతిశయములను గురించి మాట్లాడుతూ వచ్చింది. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసింది. నన్ను భ్రమపెట్టుటకే టోబియా పత్రికలు అంటే భ్రమపెట్టేటువంటి మాటలు కనుక భ్రమపెట్టేటువంటి మాటలు సాధారణ యొక్క మాట ఎట్లుంటాయంటే సాంఖ్య గ్రంథంలో దాని నోటి మాటలు నూనె కంటే నునుపుగా ఉంటాయట. వట్టిదే మాయమాటలు కనుక ఈ ప్రకారం భ్రమ పెట్టడానికి కానీ నెహెమ్యా ఆ భ్రమకు భ్రమసలేదు. తర్వాత 13వ అధ్యాయము 28 వచనం. 13వ అధ్యాయము 28వ వచనం. ప్రధాన యాజకుడు ఎలియాషీబు కుమారుడైన యోయాదా కుమారులలో ఒకడు.
చూసారా, అల్లుడాయ దాన్ని బట్టి నేను అతన్ని నా యొద్ద నుండి అలాంటి బుద్ధులు ఉన్నటువంటి వారిని తరిమేయాలట. అంటే వ్యక్తులుగా మనలో ఉన్నటువంటి స్వభావం వారిని ఉండకుండా చేయాలట. అలాంటి వ్యక్తులు నెహెమ్యా మీద బాధపడతా ఉన్నారు. నెహెమ్యాను చూసి ఎంతో కష్టపడతా ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా ఇలాంటి స్వభావం మనము కలిగి ఉండకూడదని దేవుని వాక్యంలో చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో మరి వీరు దేవుని యొక్క సమాజంలో చేరటానికి ఏమండి ఏమన్నా ఇప్పుడు 10వ వచనంలో ఎవరున్నారు? 10వ వచనంలో ఉన్న వాళ్ళ పేరేంటి? అమ్మోనీయుడు, మోయాబీయుడు, అరోనీయుడు. కాబట్టి మరి గెస్సేవ్ 19వ వచనంలో గెస్సేవ్ ఉంటారు. వీరు దేవుని యొక్క సమాజంలో ఏమండి ద్వితీయోపదేశ కాండము 23. ద్వితీయోపదేశ కాండంలో 23 మొదటి 3 వచనాలు. గాయము నొందిన వృషణములు గలవాడే గాని వృషణములు గలవాడే కానీ మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుంకుడు యెహోవా సమాజంలో చేరకూడదు. యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరం వాడైన యెహోవా సమాజంలో చేరకూడదు. 3వ వచనం. అమోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. చూసారా, యెహోవా సమాజంలో చేరకూడదు. 4. ఏలైనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొని రాగా, అంటే ఇశ్రాయేలు వస్తామంటే ఈ అమ్మోనీయులు మోయాబీయులు అయ్యో కష్టపడి వస్తున్నారని అన్నపానములు తీసుకుపోవాలి. ఒకటి బంధుత్వం బట్టి. వీళ్ళెవరు? మోయాబీ అమ్మోనీయులు ఎవరు పిల్లలు? బ్రదర్స్ చెప్పండి. ఎవరు పిల్లలు? లోతు పిల్లలు. లోతు అప్రాప్తమైనాడు. తమ్ముని కొడుకు తమ్ముని పిల్లలు ఇశ్రాయేలు వస్తామంటే కష్టాల్లో ఉండి వస్తామంటే వీళ్ళు ఏం చేయాలి? వారికి అవసరమైన చేస్తారా? అలాంటి బుద్ధులు అట్లా మేలు చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చదవండి. ఐగుప్తులో నుండి వచ్చుతుండగా వారు అన్నపానాలు చేసుకొని నువ్వు ఎదుర్కొన్నారాక నేను శపించుటకు బహుమానమునిచ్చి నదుల ఎరములోని బెతోరులో నుండి నీకు విరోధముగా ఏబేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. బిలామును పిలిపించాడు. బిలాము శపించబడితే చచ్చిపోతాడు, దీవించబడతాడు. కనుక అలాంటి మనుషులండి వీళ్ళు. కనుక వారు దేవుని యొక్క సమాజంలో చేరతారు. మరి ఇప్పుడు అది ధర్మశాస్త్ర కాలం. మరి ఇప్పుడంటే ఇదేం కాలం? కృపకాలం. ఏం చేయాలి? చెప్పించాలా లేదా? చెప్పించాలా లేదా? ఏదో అనుమానమే ఉన్నది. రండి మత్తయి వార్త. మత్తయి వార్త 43. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది ఎప్పటి మాట? ఎవరి మాట ఇది? లోకం మాట. లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారు? దుష్టులను శిక్షించాలి. ఇంకా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. కనుక
అయితే ఇది మీరు విన్నారు కదా. అయితే కృపకాలంలో ప్రభు ఏమంటున్నాడు చదవండి. నేను మీకు చెప్తున్నది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారుడై ఉన్నట్టు మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేస్తాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ తిమోతి గారికి ఒక కలిసిందంట. కలిస్తే అతనికి ఏమవుతుందో వాడు తెలియదు కానీ తిట్టిన మాట తిట్టకుండా గంట నిలబెట్టి తిట్టిందంట. ఈయన ఏమి అనేదట. తిట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ప్రార్థన చేస్తున్నాడట. నేను అతను ప్రేమించడానికి నాకు ఎక్కడ సమయంలో దేవా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు టైం ఇచ్చిందంట. ఆ టైంలో అతన్ని పిలుచుకొని టేబుల్ మీద కూర్చుని పెట్టుకొని భోజనాలు రకరకాలుగా వంటలు ఆయన పెట్టాలంటే వాడు ఉక్కిరి విక్కిరి అయిపోయిందంట. ఏమంటాడు? శత్రువులు ప్రేమించే వారి తల మీద నిప్పులు వచ్చు కనుక ఆత్మ తల అయిపోయిందంట. అందుకొరకే దేవుడు వాక్యములు ప్రకారం చదవండి. 44, 43, 44. నేను మీతో చెప్తున్నది ఏమనగా మీరు మీ పరలోకమందున మీ తండ్రికి కుమారుడై ఉన్నట్టు నీ శత్రువులను ప్రేమించి ప్రేమించుడు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటాడు. కనుక హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి అంటాడు. మత్తయి సువార్త 9వ ప్రసంగంలో దేవుడు ఏమన్నాడు? నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించినప్పుడు హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు నేను సంతోషం. సరే, కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ 26:29 7 కనుక నేను మిమ్మల్ని చెడగొలిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి. దాని క్షేమము మీ క్షేమములకు కారణం. కనుక చెడగొలిపోయిన పట్టణం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అయితే వారి కొరకు మనం ప్రార్థన చేస్తే ఆ క్షేమమే మనకు తెలుస్తుందట. కనుక హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలంటాడు. ఆయన నన్ను చాలా బాధ పెట్టాడు. ఏంటంటే సామాన్యంగా చాలా ఇబ్బంది పెట్టినాడు. అతనికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే నాకేం చూపించిందంటే, యాక్సిడెంట్ అయినప్పుడు అట్లే ఊరుకోవచ్చు బాగుంది కదా, ఇంకెందుకు బతికిందని అనిపించింది. అనిపిస్తే ఈ మాట గుర్తుకొచ్చి ప్రార్థించి, అయ్యా నాకు తప్పైంది క్షమించిన ప్రార్థన చేసి. కాబట్టి మనుషులు అయితే అందుకే అన్నాడు కదా రోమపత్రికలో, ఆత్మచేత శరీర క్రియల్ని చంపిన కదా, ఆత్మచేత శరీర క్రియలు చంపితే నేను పాపములకు అమ్మబడి చెప్పండి శరీర సంబంధులైన అంటాడు రోమపత్రిక. పాపానికి అమ్మబడ్డాడు, శరీర సంబంధి అయినాడు. శరీరం ఏమి వ్యక్తి ఆ పని చేస్తా ఉన్నాడు. అందుకే అన్నాడు మళ్ళీ, అయ్యో నేను అంత దౌర్భాగ్యులు వ్యక్తి శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తాడు. రక్షించబడ్డాం కానీ పాపిష్టి శరీరం నుంచి మనకు విడుదల కలగలేదు. పాపం నుండి రక్షించబడ్డాం కానీ పాపిష్టి శరీరం నుంచి మనం రక్షించబడలేదు కనుక మనం ఒకటి తెలియకపోతే ఈ మన శరీరం అడ్డం జరుగుతుంది. వాళ్ళని ప్రేమించడాలంటే అట్టే వదులుతుంది అంటారు. కనుక మందిరానికి నమ్మకం ఉండాలంటే అది కుదరదంటారు. అందుకొరకే శరీరం ఆత్మకును ఆత్మ శరీరములకు ఒకటి విరోధంగా ఉన్నదంటాడు. శరీరం మనదే కానీ దీంట్లో ఉన్నటువంటి
ప్రభావం ఏంటంటే పాపాన్ని అయస్కాంత మార్గం లాక్కుంటుంది. అయస్కాంత మార్గం లాక్కుంటుంది కనుక ఈ శత్రువును మనము ప్రతినిత్యం ఓడించాలి. పౌలు అన్నాడు, శరీరాన్ని ప్రతిరోజు నలగొట్టుకుంటానంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళగా కోర్సు గారు చెప్పేవారు, అమెరికా వచ్చి కోర్సు గారు వచ్చి అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి చెప్పేవారు, ఈ శరీరాన్ని బంధింపవలసినాడు. మన లోపల ఉన్నటువంటి ప్రభు నమ్ముకున్నటువంటి ఆత్మకేమో వదలించవలసినాడు. బూతులు మాట్లాడి మందిరాన్ని మానేసి మందిరానికి వెళ్ళినా వాక్యం చదివినా పట్టించుకోకపోయినా పందికి బలం వస్తుంది, ఈ శరీరానికి బలం వస్తుంది అనేవాడు. కనుక మందిరానికి పోతున్నావు కానీ వాక్యం సరిగ్గా వినట్లేదు, పట్టించుకోవట్లేదు, అది ఈ పందికి బలం ఎక్కువ వస్తుంది. ప్రార్థన అంటే శరీరం ఒప్పుకోదు కాబట్టి మోకరిస్తే కానీ మనసు మాత్రం ఉండదు. ఈ పందికే బలం వస్తుంది. అప్పుడు ఈ పంది వాడవలసి ఆ ఆత్మను ఎక్కడ లాంటిపోతే అక్కడ పోతుంది. అయితే ప్రార్థన చేయమంటే శరీరం ఒప్పుకోకపోతే ఖచ్చితంగా ప్రార్థన చేయడం, వాక్యం ఖచ్చితంగా చదవడం, మరి అన్ని మెట్టులు నమ్మకంగా వెళ్ళడం, అప్పుడు ఆత్మకు బలం వస్తుందంట, ఈ పని సన్నగైపోతుందంట. కనుక ప్రతిరోజు మనం అన్నం పెట్టేది ఆత్మకు పెట్టాలి. శరీరానికంతా పెడుతున్నాము, ఆత్మకు రెట్టుకు మనం పెట్టేది ఉంటే అప్పుడు బలపడతాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా కాబట్టి శత్రువులను ప్రేమించడం అంటే సామాన్యమైన సంగతి కాదు సుమా. కనుక మనని మనం ప్రేమించుకున్నట్టుగా శత్రువు ప్రేమించడము క్రైస్తవ యొక్క లక్షణమైన, క్రైస్తవులు ఉన్నట్టు కానీ సుగుణమని. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 32వ వచనం. దానికి ముందు నెహెమ్యా 7వ అధ్యాయము 12వ వచనం, 11, 12. నేను మాట గమనించాను. నెహెమ్యా రాజుగారి దగ్గర అనుమతి తీసుకొని ఎక్కడికి వచ్చిండు? యెరూషలేముకు వచ్చినాడు. యెరూషలేముకు వస్తే ఏ బుద్ధిమంతులు ఎదురైండు? సన్బల్లతు, టోబియా, గెషూరు. కనుక వాళ్ళని ముగ్గురు ఎదురుపడినాడు. అయితే నేను వెళ్ళి ఎవరికి చెప్పకుండా దాన్ని పరిశోధిస్తున్నాడు, పట్టణము పరిశోధిస్తున్నాడు. యెరూషలేముకు 12 గుమ్మాలు ఉన్నాయి. మనకి 2 గుమ్మాలు ఉన్నాయి, మనకు 3 ఉన్నాయి. ఇక్కడోటి అక్కడోటి 3 గుమ్మాలు ఉన్నాయి. అయితే ఇది మందిరం, అది పట్టణం. పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ గుమ్మాలు మనము 3వ అధ్యాయంలో మనకు దొరుకుతాయి. కనుక ఆ ప్రకారంగా నెహెమ్యా వెళ్ళి అదంతా పరిశోధిస్తున్నాడు. ఇంకా నేను వచ్చినాను, ఈ ప్రకారం చేస్తామని ఎవరో చెప్పలేదు. ముందు ఏ ప్రకారంగా చూస్తామని పరిశోధిస్తున్నాడట. ఇప్పుడు చదవండి నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 11, 12. అంతటా నేను యెరూషలేముకు వచ్చి 3 దినములు అక్కడే ఉండి రాత్రియలు నేను నాతో కూడా ఉన్న కొందరు లేచితిని. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనాను చెప్పలేను. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువు నా యొక్క ఉండదు. కనుక అదంతా పరిశోధిస్తున్నాడు. మనకు ఎజ్రా గ్రంథంలో పూర్తిగా అర్థమైంది. 8వ అధ్యాయం, ఎజ్రా 8:32. నెహెమ్యా పక్కన ఉన్నది ఎజ్రా. మేము
మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములకు 3 దినములు అక్కడ బస చేసింది. 4వ దినమున 4వ దినమున వెండి బంగారు కాదు అంటే దాన్ని అంతా పరిశోధిస్తూ ఉన్నారు కనుక ప్రియమైనటువంటి దేవుడులారా, ఈ ప్రకారంగా నిజమే ముందు చూసేది అవసరం, చూసిన తర్వాతనే పని చేసేది అవసరం. రండి కొన్ని మన అర్థాన్ని చూసుకొని మనం ముగించుకున్నాం. అపోస్తల కార్యములు 16:37 16:37 ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. 11-12 కాబట్టి మేము త్రోయని విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమరేత కేసునకు మర్నాడు నెయపోలికిని అక్కడి నుండి ఫిలిప్పీకి వచ్చింది. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతం యొక్క ముఖ్య పట్టణం రోమీల ప్రవాహ స్థానమైనది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో వచ్చివి. మీరేమో గమనిస్తున్నారో తెలియదు కానీ నెహెమ్యా యెరూషలేముకు వెళ్ళిన ఎందుకు వచ్చిన సంగతి వాళ్ళకి ఎవరు చెప్పాలి. వెళ్ళిన సంగతి మొదలు పెట్టలేదు, ముందు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అపోస్తల కార్యంలో చేయబోయే కార్యములకు ముందు కొన్ని దినాలు ఉన్నారు. చేయవలసినటువంటి పనుల కొరకు చూస్తున్నారు. కొన్ని దినాలు కూడి వచ్చినటువంటి వారితో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి ప్రార్థన జరుగుననుకొని వచ్చినారు. వచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నారు. వారు మాట్లాడుతుంటే ఏదైనా పట్టణస్తురాలు ఉదయమే వింటుంటే ఆమె ఆసక్తి కలిగి వింటుంది కనుక దేవుడు ఆమె హృదయాన్ని తెలిసినాడు. గమనించండి, హృదయాన్ని తెలిస్తే దేవుడి మీద మాట మీద లక్ష్యం వచ్చి ప్రభు నమ్ముతుంది. అయితే ఆ భక్తులను తన ఇంటికి తీసుకుని వెళ్ళి రక్షించబడ్డది. అక్కడ నుండి పుట్టోలు దయ్యం పట్టింది. ఆమె బాగుపడ్డది. ఆమె బాగుపడ్డానికి చెరసాలు వేసినారు. చెరసాలు వేసి దెబ్బలు కొట్టి దట్టు పెడితే వీళ్ళు దెబ్బలు పడ్డారు, చెరసాలలో ఉన్నారు. మధ్యరాత్రి వేసి పాటలు పాడుతున్నారు. తర్వాత చెరసాల నాయకులు రక్షించబడ్డారు. కనుక కొన్ని దినాలు ఉండి ప్రార్థన చేస్తూ ప్రయత్నాలు చేస్తున్న తర్వాత చేయవలసినటువంటి పనులు చేయడానికి, అందుకే మనం ఏదైనా పని మొదలు పెడితే ముందు ప్రార్థన చేస్తామంట. ప్రతిదానికి ప్రార్థన చేస్తామంట. నిజంగా యెరూషలేముకు వెళ్ళింది కానీ చూస్తా ఉన్నాడు. రండి యోహాను సువార్త గమనించండి. యెహోషువ 5వ అధ్యాయము 14. 5వ అధ్యాయం 14. అతడు కాదు యెహోవా సేనాధిపతిగా యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. అంటే 13వ వచనంలో దేవదూత ప్రత్యక్షమైతే ఆయన అడిగితే ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యోషువ సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాడు. కాబట్టి 6వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా అన్నాడు, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుతున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఇక మారు దాని చుట్టూ తిరగవలెను. కాబట్టి అప్పుడు యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి నీ చేతికి అప్పగించుచున్నాను. గమనించాలి.
కొన్ని దినాలు కొద్దిగా అక్కడంతా పరీక్షించిన తర్వాత విషయాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు తెలిపి అప్పుడు పని మొదలుపెట్టింది నెహెమ్యా. అపోస్తల కార్యంలో అక్కడ కొన్ని దినాలు ఉన్నారు. ఆ దినాల తర్వాత వాళ్ళు చేయవలసినటువంటి పనులు చేసినారు. ఇక్కడ యెహోషువకు దేవదూత దర్శనమైతే ఎవరి పక్షంగా వచ్చినావు? మా పక్షంగా వాళ్ళ పక్షంగా అంటే నేను ఎవరి పక్షంగా రాలేదు, యెహోవా పక్షంగా వచ్చినానంటాడు. అప్పుడు 6వ అధ్యాయంలో సాగిపడి నమస్కారం చేస్తే అప్పుడు అనుమతిస్తున్నాడు, ఆ పట్టణాన్ని నేను మీకు ఇస్తాను. అంటే కనిపెట్టిన కారణాన జరిగే కార్యాలు, ఆలోచించిన కారణాన జరిగేటువంటి కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇంకొక వచనం చూసుకొని ముగించుకుందాం. 40వ కీర్తన మొదటి వచనం, ఒక 2 వచనాలు చదువుకుని ముగించుకున్నాం. 40వ కీర్తన మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటుంది. కనుక దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, కనిపెట్టుకొని ఉండేది చాలా మంచి విషయం. కనిపెట్టుకొని చేసినప్పుడే కార్యాలు చాలా బాగుంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సోదరా, ఇక్కడ నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో విన్నాడు, 2వ అధ్యాయం 13, 14, 15లో పరిశీలిస్తున్నారు. కనుక మన యాత్రకరంగా పరిశీలన చేసి కార్యాలు చేసినారు. లూకా సువార్త కూడా లూకా సువార్త రాసినాడు. రాయటానికి మొదటి 4 వచనాల్లో అదంతా తెలుసుకున్న తర్వాతనే రాసినానంటాడు. అదంతా తెలుసుకున్న తర్వాత రాసినాడంటాడు. తెలియకుండా చేస్తే, తెలియకుండా మాట్లాడితే రైట్ నీకేం తెలుసు మాట్లాడుతూ మాట్లాడు. ఏదైనా పని చేస్తే ఆత్మహత్య చేసుకున్నారు, నీకేం తెలుసు అంటాడు. తెరవాలన్నా ఏదైనా చేయాలన్నా ముందు పరిశీలన చేసేది అవసరం అంటాడు. మనం అంతా చూసేది రాజు దగ్గర అనుమతి చేసుకున్నది పోయిన వారంలో లాస్ట్. ఈరోజు యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వస్తే 3 వ్యక్తులు నెహెమ్యాకు ఎదురు పెట్టారు. 3 వ్యక్తుల యొక్క లక్షణాలు ఏంటో మనం చూసాం. మనం 3 చూసినాం. ఒకటి వచ్చిందే చూసినాం, రెండవది ఆ 3 శత్రువుల యొక్క వాళ్ళ స్వభావం ఏంటో చూసినాం. తర్వాత చూసినాం ఏంటంటే అదంతా పరిశీలన చేస్తూ ఉన్నాడు. పరిశీలన చేసినటువంటి భక్తుడు ఏం పని చేస్తాడో వచ్చే వారిని చూస్తాడు. మంచి ప్రార్థన చేస్తాడు. యేసుక్రీస్తు